మన జీవితాల్లో కొన్ని కథలు మన హృదయాన్ని తాకి మన మనోభావాలను మేల్కొల్పుతాయి. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ అలాంటి కథే. ఇది సాధారణమైన కథ కాదు. ఇది త్యాగం, ప్రేమ, సంకల్పం, పోరాటం, విజయం ఇవన్నీ కలగలిసిన ఓ అసాధారణ కథ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి లతా భగవాన్ కారే. మహారాష్ట్రకు చెందిన ఓ సాధారణ గృహిణి. కానీ ఆమె చేసిన అసాధారణ కార్యం ఎందరో హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. లతా భగవాన్ కారే గారు మహారాష్ట్రలోని బీడ్స్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండి కష్టజీవి. పెళ్ళి అయిన తర్వాత పేదరికంలో జీవనం సాగించారు. భర్తతో కలిసి పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా ఉన్న తన భర్తకు ఏమాత్రం అనారోగ్య సమస్యలు రాకూడదని ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. కానీ ఒకరోజు భర్తకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. వైద్య పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. ఆర్థికంగా బలహీనమైన ఈ కుటుంబానికి ఆసుపత్రి ఖర్చు భరించడం కూడా అసాధ్యమే. లతా భగవాన్ కారే ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన మహిళ. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. తన భర్తతో కలిసి కష్టపడి పొలం పని చేస్తూ కడుపు నిండా అన్నం కూడా తినలేని రోజులు. దురదృష్టం ఆమె కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేసింది. అనారోగ్యం పాలయ్యాడు భర్త. కుటుంబ పోషణ అంతా లతా భగవాన్ ఒక్కదానిపైన ఆధారపడింది. ఒక చిన్న గుడిసెలో లతా భగవాన్ కారే జీవితం సాగుతుంది. జీవితంలో ధనం లేకపోవచ్చు, కానీ తన కలల కోసం, తన జీవిత భాగస్వామిని రక్షించుకోవటానికి ఆమె తన ఆత్మస్థైర్యాన్ని వెనక్కు తిప్పలేదు. ఆమె భర్త తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడిపోగా అతన్ని కాపాడేందుకు డబ్బులు కావలసి వచ్చింది. లత అమ్మ ఒంటరిగా పోరాటాన్ని మొదలుపెట్టింది. తెల్లవారుజామున లేచి పొలం పనులకు వెళ్ళేది. మట్టి చేతులతో నిండిపోయేది. నడుం విరిగేలా కష్టపడేది. ఒక్క నిమిషం కూడా ఆమె విశ్రాంతి తీసుకునేది కాదు. ఒక్కోసారి ఆమెకు తిండి కూడా దొరికేది కాదు. కానీ ఆమె భర్త ఆకలితో బాధపడుతుంటే తన ఆకలిని మర్చిపోయేది. ఓ రోజు, "నువ్వు నయం అవుతావు, మనం ఇలానే జీవితం గడుపుతాం ఆనందంగా" అని భర్తను వాదార్చేది. ఒక రాత్రి దొరికిన పనిలోంచి ఆమెకి కేవలం కొద్దిపాటి డబ్బే దొరికింది. వర్షం కురిసే చలిలో వణుకుతూ ఆమె గుడిసెలోకి వెళ్లే మార్గంలో తడిచిపోయింది. తన పైట మొత్తం తడిసి గజగజాలాడుతూ ఉన్నా కూడా చేతిలో ఉన్న ఆ కొద్దిపాటి డబ్బును భర్తకు మందులు కొనడానికి ఖర్చు పెట్టేది. "దేవుడా, నన్ను చూస్తున్నావా" అని మేఘాల వైపు చూస్తూ కన్నీళ్లు కార్చుకునేది. మరుసటి రోజు భయంకరమైన ఎండలో పొలం పనికి వెళ్ళేది. ఎండకు తట్టుకోలేక కింద పడిపోయేది. కానీ అప్పటికి ఎవరూ ఆమె చూసి ఏమీ చేయలేక మళ్ళీ లేచిపోయి వెనక్కి వెళ్ళిపోయేది. "అమ్మా, నీకు నీడలో కొంత సమయం కూర్చోవచ్చు కదా" అని అడిగిన చిన్నారి మాటలు విని లత నవ్వుకునేది. కానీ ఆ మనసులో మాత్రం నొప్పి. మాయమమద కదా. అదే రాత్రి భర్త కోసం మరింత డబ్బు అవసరమని తెలిసిన ఆమె ఊరిలో ఉన్న ధనవంతుల వద్దకు వెళ్ళి సాయం అడిగింది. కానీ దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి ఆమెని తోసేసి కింద పడేశాడు. "ఇది నీ స్థానం కాదు, వెళ్ళిపో" అని అవమానంగా మాట్లాడాడు. కాలుతో తన్నాడు. రోడ్డుపై కూర్చుని కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమె తనకు మద్దతుగా నిలబడి కొందరు మంచి మనుషులు కలిసింది. వారు ఆమెకు మారథాన్ పరిగెత్తే అవకాశం ఇచ్చారు. బారామతిలో మారథాన్ పోటీలు జరుగుతున్నాయని తెలియగానే ఈ రేసులో గెలిస్తే బహుమతి రూపంలో డబ్బు వస్తుందని తెలుసుకుంది. ఒకే ఒక్క అవకాశం భర్తను కాపాడుకునేందుకు అని నిశ్చయించుకుంది. పరిగెత్తుతున్న కొద్దీ గతంలో తాను ఎదుర్కొన్న కష్టాలు ఆమె మనసులో మెదిలాయి. తండ్రికి చెప్పిన మాటలు, భర్తతో చేసిన ప్రమాణాలు, తన ఆకలితో నిద్రపోయే రాత్రులు అన్నీ ఆమె కళ్ళ ముందు మెదిలాయి.
ఆమె దగ్గర ఉన్నదంతా కేవలం సంకల్పమే. అప్పటిదాకా ఎన్నడూ పరిగెత్తని ఆమె వయసు మీద పడిన దానిని అడ్డుగోడగా తీసుకోకుండా ఓ నిర్ణయం తీసుకుంది. పరిగెత్తాలి, నా కుటుంబం కోసం, నా భర్త కోసం, నా బాధ్యతల కోసం. 60 ఏళ్ల వయసు, కానీ ఆ వయస్సు ఆమె మనసు, ఆమె సంకల్పాన్ని గెలవలేకపోయింది. పరుగు ప్రారంభమైంది. జనాలు నవ్వారు, ఎన్నో మాటలు వినిపించాయి, కానీ ఆమె చెవికెక్కలేదు. ఆమె తడిచిన కంటి వెంట కన్నీరు, కానీ ఆ కన్నీరు బాధకి కాదు, ఆనందానికి. చెప్పులు లేకుండా ఒక సాదాసీద చీర కట్టుకొని ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మార్తానికి వెళ్ళిపోయింది. పరిగెత్తుతున్న కొద్దీ ఆమె కాళ్ళు బాధను తట్టుకున్న తన కుటుంబ బాధ్యతను మర్చిపోలేదు. ఆమె చివరకు రేసును గెలిచింది. పోటీదారులందరూ ఆశ్చర్యపోయారు. ఆమె చివరి వరకు గమ్యం చేరుకుంటేనే ₹1,00,000 బహుమతి. అది డబ్బుకు మాత్రమే కాదు, అది ఆమె తపన, ఆమె విశ్వాసానికి గెలుపు. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు భర్త ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉన్నాడు. ఆమె భర్త చేతిని పట్టుకొని కన్నీళ్లతో, మనం గెలిచాం, మనం జీవితం కోసం నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను అని చెప్పింది. ఆమె కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, మనం ఎన్ని కష్టాలు ఎదురైనా మన లక్ష్యం కోసం పోరాడాలి. లతా భగవాన్ ఖారే గారు ఇదే చేసి చూపించారు. మార్తన్ ఆమె జీవితాన్ని ఎలా మార్చింది? ఆమె కథ మహారాష్ట్రం అంతా వ్యాపించడంతో ఎంతోమంది బహుమతులు, నిధులు ఇచ్చారు. ఆమె త్యాగం, పట్టుదల తెలుసుకున్న పలు వార్తాపత్రికలు, మీడియా ఆమె కథను పాఠకులకు అందించాయి. ఆమెకి ఎంతోమంది ఆర్థిక సహాయం అందించారు. ఆమె జీవితం ఆధారంగా 2020లో లతా భగవాన్ ఖారే అనే మరాఠీ సినిమా తీశారు. ఈ సినిమా 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. ఆమె తన జీవితాన్ని నటన ద్వారా ప్రదర్శించడానికి స్వయంగా నటించారు. माझे मालक लय आजारी आहे, तो मला पैशाची मदत करा. रिपोर्ट बघितल्यानंतर असं वाटतं की आपल्याला ऑपरेशनची गरज आहे. मॅरेथॉन म्हणजे काय? मॅरेथॉन म्हणजे पळणे. 50,000चं रोख रक्कम बक्षीस आहे. असं नका करू, मला ट्रेनिंग द्या. ए चल, ट्रेनिंग देता येत नाही तर नको देऊ, मी देईन ट्रेनिंग. निघ. मॅरेथॉन. अगं, जीवन जगण्यासाठी लय काय सोसावं लागतंय आणि जिंकण्यासाठी लय काय सोडावं लागतं. तुला या वयात मॅरेथॉनची गरज आहे का? एक लहानशी मुंगी सुद्धा प्रचंड समुद्र पार करून जाऊ शकते आणि ते सामर्थ्य तुमच्यातही आहे. फक्त स्वतःला ओळखण्याचा అవకాశం आहे. భార్యాభర్తల అనుబంధం ఓ బలమైన బంధం. ప్రేమలో ఉన్న ఓ ధైర్యవంతురాలు, నిక్కార్సైన పోరాట యోధురాలు. ఈ ఉమెన్స్ డే స్పెషల్ బోనస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.